వరుస సినిమాలతో దూసుకుపోతున్న మృణాల్ ఠాగూర్ ఒక్కో సినిమాకి 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుంది. వరుస ఫ్లాప్స్తో సతమతమవుతున్న పూజా హెగ్డే 3 నుంచి 4 కోట్ల మధ్యలో అందుకుంటుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన సమంత ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకి 3 కోట్ల వరకు తీసుకున్నట్టు తెలుస్తుంది. పాన్ ఇండియా హీరోయిన్గా రాణిస్తున్న రష్మిక మందన 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుంది. శ్రీలీల ఒక్కో సినిమాకి 1.5 కోటి వరకు తీసుకుంటుందని టాక్ వినిపిస్తుంది. హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒక్కో సినిమాకి కూడా కోటి వరకు తీసుకుంటుంది. తెలుగు, తమిళ భాషల్లో దూసుకుపోతున్న కీర్తి సురేష్ 2 కోట్ల వరకు తీసుకుంటుంది. శృతి హాసన్ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిన్నదానికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన హేరామ్ సినిమాలో బాలనటిగా నటించింది శృతి హాసన్. 2008లో సోహం షా దర్శకత్వంలో తెరకెక్కిన లక్ సినిమాలో ఇమ్రాన్ ఖాన్ సరసన నటిగా తొలి సినిమా చేసింది. ఆ తర్వాత తెలుగులో సిద్ధార్థ సరసన అనగనగా ఓ ధీరుడు సినిమాలో నటించింది. ఈ సినిమాలో శృతి తన నటనతో ఆకట్టుకుంది. శృతి హాసన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమాలో నటించింది. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. హిందీలో ప్రభుదేవా దర్శకత్వంలో రామయ్య వస్తావయ్య డీడే సినిమాలో నటించింది. ఇక ఇటీవలే సలార్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్గా యాక్టివ్గా ఉండే శృతి తాజాగా కొన్ని ఫోటోలు వదిలింది. చైర్లో క్యూట్గా పోజులిచ్చింది.